approximately on February 18th or 19th, we made a video saying that the consequences of this war will be brutal. And right now, the oil price is $90 a barrel. Wait for the time to come. ఆ రైట్ టైం వచ్చినప్పుడు ఇండియాలో ఫ్యూయల్ ప్రైసెస్ ఎలా సర్జ్ అవుతాయో చూడండి. నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్, ఇప్పటికైతే 2 వీక్స్ వరకే, ఓన్లీ 2 వీక్స్ వరకే సీజ్ ఫైర్ అయింది. స్ట్రైట్ ఆఫ్ హార్మోస్ జో ఇప్పటి వరకు ఓపెనే ఉండే, ఆఫ్టర్ దిస్ వార్ క్లోజ్ అయింది, ఇప్పుడు రీఓపెన్ అయింది. సాధించింది ఏంటి? ఇరాన్ పెట్టిన 10 కండిషన్స్ ఏవైతే ఉన్నాయో ఆ 10 కండిషన్స్ని యుఎస్ఏ యాక్సెప్ట్ చేసింది. దేర్ వర్క్ ఇన్ న్యూక్లియర్ ప్రోగ్రామ్, దట్ కుడ్ బి ద యురేనియం డిపాజిట్స్ అండ్ సో ఆన్ అండ్ సో ఫోర్త్. ఇవి అన్ని ఛానల్స్ చెప్తున్నాయి. బట్ ద ఇంపార్టెంట్ పాయింట్ హియర్ ఇస్, గొడవ ఎందుకు మొదలైంది, ఎక్కడికి వెళ్ళింది? మనం ఈ 2 నెలల్లో ఎన్ని నరేటివ్స్ విన్నాం. ఒక సుప్రీం లీడర్, ఒక పెద్ద మనిషి ఫస్ట్ డే చనిపోయారు. ఫస్ట్ డే ఆఫ్ ద వర్డ్ హీ చోజ్ మ్యాచటమ్. చివరికి సాధించింది ఏంటి? లుక్ ఎట్ ద కాన్సిక్వెన్సెస్ ఆఫ్ ద వార్. ఎవ్రీ వన్ ఆఫ్ అస్ ఇస్ సఫరింగ్ టుడే. నాదొక హోటల్ ఉందంటే నా దగ్గర ఎల్పిజి అవైలబిలిటీ లేదు. మధ్యలో ఫర్ ఎ బ్రిస్క్ టైమ్ ఆఫ్ 1 వీక్ or 2 పెట్రోల్ మీద జరిగిన విధ్వంసం తెలిసింది. దిస్ ఇస్ వాట్ ఐ బీన్ సెయింగ్. వార్స్ ఎప్పుడు కూడా ఏమీ తీసుకురావు. వార్స్ ఓన్లీ ఈగోని సాటిస్ఫై చేస్తాయి. ఈవెన్చువల్లీ ఆ సినిమాలో డైలాగ్ చెప్పినట్టు పెద్ద పెద్ద దేశాలు టేబుల్ మీద కూర్చొని సెటిల్ చేసుకుంటారని. లాస్ట్కి అదే జరగబోతుంది. కానీ ఇందులో కోల్పోయింది ఎవరో తెలుసా? యూ అండ్ మీ, ద కామన్ మ్యాన్. I could be earning a little more or less than you, but both of us have suffered. And this damage is going to cost a lot for us in the days to come. ఈ 2 వీక్స్ ఏదైతే వార్ క్లోజ్ అయిందో, ఇట్ షుడ్ కంటిన్యూ అండ్ ఫర్ ఎవర్కి వార్ ఆగిపోవాలి. సో దట్ వీ గెట్ బ్యాక్ టు అవర్ లైఫ్, గెట్ బ్యాక్ టు అవర్ ఈఎంఐస్, గెట్ బ్యాక్ టు గుడ్ సోల్స్ అండ్ గుడ్ పీపుల్ ఫర్ ద రెస్ట్ ఆఫ్ ద వరల్డ్. బట్ యాజ్ వీ స్పీక్, లెబనాన్ మీద ఇజ్రాయెల్ అటాక్ చేసింది. జస్ట్ అబౌట్ 40 minutes. అందుకే ఐఆర్జీసీ ఒక స్టేట్మెంట్ ఇష్యూ చేసింది. యూఎస్ అండ్ ఇజ్రాయెల్ కెనాట్ బి ట్రస్టెడ్ ఆన్ దిస్. మై ఫింగర్స్ ఆర్ ఆన్ ద ట్రిగ్గర్. I really hope all of this comes to an end so that each one of us get to live peacefully.